ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ నెట్ఫ్లిక్స్ ఇండియాను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా బ్రిటన్లో నెట్ఫ్లిక్స్ నిర్వాహకులు అడాలసెన్స్ అనే మినీ సిరీస్ను నిర్మించారు. ఈ సిరీస్ ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంటోంది. అందులో ప్రస్తావించిన కథనం వీక్షకులను కట్టిపడేస్తోంది. ఇదే విషయంపైన అనురాగ్ కశ్యప్ స్పందించారు. ఇండియాలో ఉన్న నెట్ఫ్లిక్స్ నిర్వాహకులు ఎందుకు ఇలాంటి కథలు తెరకెక్కించే ప్రయత్నం చేయరు అని ఘాటుగానే ప్రశ్నించారు. అలాంటి షోస్ ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చే ధైర్యం, నిజాయితీ, నైతికత మీకు లేదు అని అన్నారు. అందుకే అడాలసెన్స్ లాంటి షోను మీరు ప్రొడ్యూస్ చేయలేరని అనురాగ్ అభిప్రాయపడ్డారు. మీకు నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ను పెంచుకోవడం పైన ఉన్న శ్రద్ధ కంటెంట్ పైన లేదని మండిపడ్డారు. అడాలసెన్స్ మినీ సిరీస్ మేకర్స్ పైన ప్రశంసలు గుప్పించారు అనురాగ్ కశ్యప్. తన సోషల్ మీడియా పోస్ట్ను మొదలుపెట్టారు. అడాలసెన్స్ తనను కట్టిపడేసిందన్న అనురాగ్ ఏ ఒక్క అంశాన్ని మిస్ అవ్వకుండా తెరకెక్కించిన వారి ధైర్యాన్ని అభినందించకుండా ఉండలేకపోతున్నానని అన్నారు. తాను చూసిన ఎన్నో సినిమాలు, సిరీసుల కంటే ఇది ఎంతో బాగుందన్నారు. నెట్ఫ్లిక్స్ బ్రిటన్ నిర్వాహకులు గతేడాది తీసుకొచ్చిన వన్ డే ది జెంటిల్మెన్ షోలు రెండూ కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి. ఈ ఏడాది కూడా నెట్ఫ్లిక్స్ బ్రిటన్కు మరో 2 షోలు అదే రేంజ్లో సక్సెస్ని అందించాయి. విచిత్రం ఏంటంటే ఆ 2 కథలను అందించిన రచయిత ఒక్కరే. 2025 మొదట్లోనే టాక్సిక్ టౌన్ అనే షోతో రచయిత జాక్ థోర్న్ సూపర్ హిట్ అందుకున్నారు. సమాజంలో ఎక్కువగా అన్యాయానికి గురయ్యే మహిళల కోణంలో సామాజిక న్యాయం పైన తెరకెక్కించిన టాక్సిక్ టౌన్ సిరీస్ రచయితగా జాక్కు మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు అదే రచయిత రాసిన అడాలసెన్స్ సిరీస్ కూడా నెట్ఫ్లిక్స్ యూకేకు వారాల తేడాలో మరో హిట్ని అందించింది. ఇప్పటికీ ఇంకా మనం మార్చి నెలలోనే ఉన్నాం, కానీ ఈ ఏడాది మొత్తంలోనే ఇదే హిట్ అనేలాగా నెట్ఫ్లిక్స్ బ్రిటన్కు సక్సెస్ అందించింది. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించిన బ్రిటిష్ క్రైమ్ డ్రామా సిరీస్. స్టీఫెన్ గ్రాహం కీలక పాత్ర పోషించారు. 13 ఏళ్ల జెమీ మిల్లర్ తన క్లాస్మేట్ మర్డర్ కేసులో అరెస్ట్ అవుతాడు. ఆ హత్య చేసింది ఆ కుర్రాడే అనేందుకు ప్రాసిక్యూషన్ వారు అన్ని ఆధారాలు చూపించినప్పటికీ జెమీ కుటుంబం మాత్రం వారి ఆరోపణలను ఏమాత్రం నమ్మదు. తండ్రి ఎడ్డీ, తల్లి మండ్రా, సోదరి లీసా వీళ్లలో ఏ ఒక్కరు కూడా జెమీ ఆ హత్య చేశాడంటే నమ్మరు. జెమీని ఆ మర్డర్ కేసులో నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ఆ కుటుంబం ఎలా పోరాడింది, అసలు జెమీ ఆ హత్య చేశారా లేదా అనేదే అడాలసెన్స్ స్టోరీ. అడాలసెన్స్ ఓపెనింగ్ షాట్లోనే పోలీసులు వచ్చి జెమీని అరెస్ట్ చేసే సీన్ ఉంటుంది. ఇంట్లో నుంచి జెమీని లాక్కొని వెళ్ళి పోలీస్ వ్యాన్లోకి తోసేస్తారు. ఆ తర్వాత రిమాండ్కు తరలిస్తారు. అక్కడి నుంచి మొదలయ్యే అడాలసెన్స్ కథ చివరి వరకు ఆడియన్స్ను కట్టిపడేస్తుంది. పట్టణ వాతావరణంలో ఒంటరితనం అనుభవించే ఒక పిల్లాడి జీవితంలో ఏం జరిగిందనే కథను ముడిసరుకుగా తీసుకొని అడాలసెన్స్ను సెన్సిటివ్గా తెరకెక్కించారు. ఫిలిప్ బంటరీ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ మార్చి 13న రిలీజ్ అయింది. రిలీజ్ అయిన మొదటి 3-4 రోజుల్లోనే వరల్డ్ వైడ్గా నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న అడాలసెన్స్ షో ఆద్యాంతం ఆడియన్స్ను స్క్రీన్కి కట్టిపడేస్తోంది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో ఇదొక హిట్ అండ్ హాట్ కేక్. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్.